దేశానికి వెన్నుముకగా ఉన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన బకాయిలను చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపాలని తెలిపారు. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా రైతులకు అందజేసే పెట్టుబడి నిధులు కూడా అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో రోడ్లు మరియు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలు పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వికసిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు. గ్రామాల్లో ఉన్న నిత్య రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎక్సైజ్ చేస్తున్నాం. అలాగే మిగతా బిల్డింగ్స్ ఏవైతే ఆగిపోయి ఉన్న బిల్డింగ్స్ ఏమి ఉన్నాయో వాటి మీద కూడా ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఒక దశలో చేస్తూ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ ఏదైతే ఉందో వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ అనే విజన్ ఏదైతే బీజేపీ పనిచేస్తుందో, ఎన్డీఏ ప్రభుత్వం ఎలాగైతే పనిచేస్తుందో దేశంలో, అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్సైజ్ చేస్తూ భవిష్యత్ కాలం అక్టోబర్ 2వ తారీఖున ఆ రోజుకి పరిపాలన వచ్చి 100వ రోజు అవుతుంది. ఆ రోజు ఆయన వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి స్థాయిలో ఎలా ఉంటుందని ఆయన ఒక ప్రణాళిక చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు నా డిపార్ట్మెంట్ కూడా రేపు 20వ తారీఖున రివ్యూ చేస్తూ ఏ రకంగా ఎటువంటి ప్రతిపాదనలు తీసుకురావాలి, మనం ఈ తాలూకు డిపార్ట్మెంట్స్ ఎలా ముందు తీసుకెళ్లాలని ఒక కార్యాచరణ చేస్తూ ఒక విజన్ ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రకంగా రాష్ట్రానికి ఏదో గత ప్రభుత్వం ఏదో పనిచేస్తూ ముందుకు తీసుకెళ్ళిపోయింది, కానీ ఒక విజన్ కానీ పిల్లలకి భవిష్యత్తు ఏంటి, గ్రామాల్లో భవిష్యత్తు ఏంటి, నగరాల్లో భవిష్యత్తు ఏంటని కనీసం కూడా ఎటువంటి భవిష్యత్తు లేకుండా ఏదో మేము బటన్ నొక్కుతున్నాం కదా, మేము ఏదో సేవ చేస్తామని చెప్పుకున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కనుమరుగు చేసేసారు. వ్యాపారస్తులు పూర్తిగా నిర్వీణం అయిపోయారు. అంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం ఎందుకు చేయాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వడం వల్ల మనం సరైన ప్రభుత్వం తీసుకొచ్చుకున్నాం. అందరం కలిసి రాష్ట్రాన్ని సరైన దారిలో తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. నేను ఆ రోజుకి పాపులేషన్ పెరిగిపోతుంది, మనకున్న వాటరు లేకపోతే భూమి వాటర్ పెరగదు కాబట్టి పాపులేషన్ మనం కంట్రోల్ చేయాలనే ఆలోచనతో ఆ రోజు పాపులేషన్ కంట్రోల్ చేస్తూ లోకల్ బాడీస్కి ఇలా రకంగా చేస్తే అందరూ ఇద్దరు పిల్లలతో ఆగుతారని ఆ కాన్సెప్ట్లో ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రోజుకి అది చాలా అవసరమైంది. అయితే ఈ రోజున్న పరిస్థితుల్లో దేశ విదేశాల్లో కనిపించినటువంటి షార్టేజ్ ఏదైతే ఉందో దాని నిమిత్తం ఈరోజు పిల్లల కంటే మంచిది, పిల్లల కంటేనే భారతదేశానికి ఫ్యూచర్ ఉంటుందని ఆలోచనతో చెప్పడం జరిగింది. అయితే చైనాలో చూసుకుంటే వాళ్ళు సింగిల్ చైల్డ్ తీసుకొచ్చి 140 కోట్లు ఉన్న ఈ చైనా రేపు 2045కి 80 కోట్లకి పడిపోతుందని వాళ్ళు ప్రతిపాదించారు. మరి అలాంటి అంటే 140 క్రోర్స్ నుంచి 80 క్రోర్స్ పాపులేషన్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ కూడా పెద్దవాళ్ళందరూ చనిపోతున్నారు. యంగ్స్టర్స్లో పాపులేషన్ తక్కువ ఉండడం వల్ల పాపులేషన్ తక్కువ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఆ కంట్రీకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఇండియాలో అయితే మాత్రం 30sలో ఉంది. సో ఈ యావరేజ్ ఏజ్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా పిల్లలు కంటే బాగుంటుందని, ఖచ్చితంగా పాపులేషన్ పెంచితే బాగుంటుంది. ప్రపంచంలో భారతదేశం మంచి అగ్రస్థానంలోకి వెళ్ళాలంటే మన తాలూకు హ్యూమన్ పాపులేషన్ అయితే పెరగాలి. మన తాలూకు సర్వీసెస్ ప్రపంచమంతా స్థాపించేయాలనే ఆలోచనతో ఈ రకంగా చేయడం జరిగింది. అంటే ఈరోజు మనం చూసుకుంటే దేశ విదేశాల్లో మెకానిక్స్ కానీ లేకపోతే కంప్యూటర్ సర్వీసెస్ కానీ ఎటీ సర్వీస్ ఇండస్ట్రీస్లో కూడా భారతీయులు అగ్రస్థానంలో ఉండడం, అదేవిధంగా భవిష్యత్ కాలంలో కూడా ఈ అవకాశాన్ని నా భావతరాలకు కూడా కల్పించే విధంగా అంత ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ప్రతిపాదన చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా మనందరూ అభినందించాల్సిన అవసరం, ఎందుకంటే దూరదృష్టితో పనిచేస్తూ భవిష్యత్